లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అంత కొండల్లోనే తిరుగుతున్నాం కదా, భలే ఉంది యాక్చువల్గా. హేమంత్ కాఫీ కోసం అలా ఎదురు చూస్తున్నాడు 1000 కన్నులతో. అవుతుంది భయ్యా, అవుతుంది, తాగుదు కాఫీ. ఇంట్లో మోకాలు వేసుకున్నా తింటుంది. మాకు ఒక గెస్ట్ వచ్చారు. ఆ గెస్ట్కి మేము చిప్స్ ఇచ్చాం. న్యాచురల్ ఫుడ్ ఇస్తే తినట్లే, సో టేస్టీ సాల్టీ బనానా చిప్స్ అయితే కుమ్మేస్తుంది. దీనికే సుంకీ ఘాట్ చాలా డేంజర్ అంటారు. సరే లారీ ఎలా తిరగబడిపోయిందో. ఫైనల్గా కిందకైతే వచ్చేసాం. ఆ టాప్ నుంచి, ఈ హిల్ టాప్ నుంచి డౌన్ ట్రక్ ఈజీగా రావచ్చు కదా. సో యా, ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ రతిబిల్లా వాటర్ ఫాల్స్కి వెళ్తాము. వర్క్స్ అయితే అవుతున్నాయి. కార్తో అయితే కూడా రావచ్చు, అంత మరీ రిస్క్ అని ఏం చెప్పను. రోడ్స్ ఈ లాస్ట్ 4 కిలోమీటర్స్ బాగాలేదు. మీకు కాన్ఫిడెంట్ అండ్ కొత్తగా లర్నింగ్ బోర్డు వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అవాయిడ్ చేయండి ఈ రోడ్డుని, అంటే ఈ 4 కిలోమీటర్స్ని ఎల్ బోర్డుల్ని. వన్స్ ఈ రోడ్స్ కంప్లీట్ అయిపోతే ఇంకా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. యోమల్లి నుంచి వచ్చేస్తే స్ట్రైట్గా వెళ్తే కొటియా వస్తుంది, ఇక్కడ రైట్కి రతిబిల్లా. లాస్ట్ టైం మనం ఈ రూట్లోంచి ఇలా వచ్చినప్పుడు స్ట్రైట్ వెళ్ళాం కదా, రత్బలి వాటర్ ఫాల్స్కి ఇటు వెళ్ళాలి. ఇదే బెస్ట్ రూట్ కొంచెం నాకు తెలిసినంత వరకు. ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 9 ఉంటుంది. 9 కిలోమీటర్స్. 6 కిలోమీటర్స్ ఉంటుందంట ఇక్కడ నుంచి. 6 కిలోమీటర్స్ ఉంటుంది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అంత కొండల్లోనే తిరుగుతున్నాం కదా, భలే ఉంది యాక్చువల్గా. ఈ జంక్షన్ దగ్గరికి వచ్చినప్పటికీ మీరు రైట్ తీసుకొని రండి. ఎవరైనా ఈ నేను చూపించిన పాయింట్ సైడ్ నుంచి వాటర్ ఫాల్కి వెళ్ళాలనుకుంటే ఈ జంక్షన్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో మాకు ఇలా ఫ్లో అయ్యే వాటర్ కనిపించింది. సో మాకు నేను నైట్ కొంచెం వాటర్ వాడేసాం కదా వాషింగ్ అది. సో ఈ వాటర్ మేము కొంచెం ఫిల్ చేసుకొని బ్రష్ కూడా ఇంకా మేము చేయలేదు. బ్రష్ అది చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేసి వెళ్దామని ఫిక్స్ అవుతున్నాము. సో అదిగోండి ఆల్రెడీ ఫిల్లింగ్కి హేమంత్ తీసుకెళ్తున్నాడు. సో అది ఫిల్ చేసేసి మేము బ్రష్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. కాఫీ కూడా తాగాలి, తలనొప్పి చాలా ఎక్కువ తలనొప్పి వచ్చేస్తుంది. కానీ కరెక్ట్గా ఈ ప్లేస్లో పార్కింగ్కి మంచి ప్లేస్ ఉంది. సో అందుకని అక్కడ కారు పెట్టాం, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇది ఏంటంటే ఫ్లో అవుతుంది కదా, తాగడానికి డైరెక్ట్గా పని చేయకపోవచ్చు కానీ బట్ మనం జనరల్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఇది వేడి చేసుకొని తాగితే బెటర్. బరువుందా? సరిపోద్దాం. మీరు ఫిల్ చేసే ఫుల్గా దీన్ని పెట్టి లేకపోతే బరువుకి. ఓకే చాలు, పెట్టే కింద పెట్టు, మూత పెట్టు. అయితే చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ మ్యాగీ ప్రిపేర్ చేసుకొని తినేసి వాటర్ ఫాల్ చూసుకొని దెన్ ఇక్కడి నుంచి మనం తలమలై వ్యూ పాయింట్కి వెళ్దామని అనుకుంటున్నాం.
హేమంత్ కాఫీ కోసం అలా ఎదురు చూస్తున్నాడు 1000 కన్నులతో. అవుతుంది భయ్యా, అవుతుంది, తాగుదు కాఫీ అయిపోయింది. దాని తర్వాత మ్యాగీ చేసుకున్నాం. ఇదే మాకు బ్రేక్ఫాస్ట్. సో ఇది చేసుకొని తినేసి వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతాం. ఇది ఒక దాంట్లో ఏమో బ్లూ కలర్లో ఏమో కడుక్కోవడానికి యూసేజ్ వాటర్ తెచ్చుకాను. ఇందులో మాత్రం ఇది డ్రింకింగ్ వాటర్ తెచ్చాను. ఒక్క నిమిషం నేను చెప్తా. ఇది ఫస్ట్ కిందకి లాగే మామూలుగా పైది. సో ఈ వాటర్ బ్యాగ్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది అరౌండ్ 260 280 పడింది. చాలా కాంపాక్ట్ ఉంటుందని తీసుకుని నుంచి మాతో ఆడుకుంటుంది అటు ఇటును. మాకు టైంపాస్ అవుతుంది దీంతో. ఆల్మోస్ట్ అయిపోయింది. రైట్ గో. నన్ను తీకని చెప్పాను. బాగానే తింటుందయ్యా. దీనికి ఇవి కూడా అలవాటు పడిపోయాయి ప్యాకింగ్ ఫుడ్స్కి, టేస్ట్కి. చూడు మోకాలు వేసుకుని తింటుంది. మాకు ఒక గెస్ట్ వచ్చారు. ఆ గెస్ట్కి మేము చిప్స్ ఇచ్చాం. న్యాచురల్ ఫుడ్ ఇస్తే తినట్లే. సో టేస్టీ సాల్టీ బనానా చిప్స్ అయితే కుమ్మేస్తుంది. ఇగో తిని ఇగో మనం తిని కానీ దీనికి ఎక్కువ వీడియోలో కనిపిస్తుంది. లొకేషన్ ఎక్సలెంట్ ఉంది కదా. అవన్నీ వాటర్ ఫాల్స్ వర్షం వచ్చేటప్పుడు పడుతుంది. ఈ ప్లేస్కి రైనీ సీజన్లో రావచ్చు భయ్యా. సో మేము అనుకున్న బ్రేక్ఫాస్ట్ కాస్త లంచ్ అయిపోయింది. చాలా ఆరామ్సే మెల్లిగా చేసుకున్నాము. టైం వచ్చి 2 అవుతుంది. ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం ఆన్ ది వే. ఇంకా లంచ్ అయిపోయినట్టే. ఇది బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అయిపోయినట్టే, బ్రంచ్ అది. ప్రతిబలి వాటర్ ఫాల్స్ ఇటే. ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ చూడండి. పార్కింగ్కి 100 రూపీస్ తీసుకున్నాడు పర్ కార్. ఇక్కడి నుంచి కనిపిస్తాయంట వీటిలో నుంచి. చూద్దాం అనే ఉంది అక్కడ. ఇదే వాటర్ ఫాల్. వాటర్ ఫ్లో ఎంత లేదు, జనాలందరూ కిందకి వెళ్తున్నారు. ఇదే రత్తిబలి వాటర్ ఫాల్. ఇంకా అలా చాపరాయిల కింద వరకు ఉంది, పైనుంచి వాటర్ వస్తుంది. ఇంకా కింద వరకే వెళ్ళచ్చు మనం. ఇది ఇలా క్రాస్ చేస్తుంది. పైనుంచి వాటర్ మనం చూసాం కదా, అదంతా ఇలా కిందకి జారుకుంటూ వస్తుంది. ఇంకేంది ఇలాగా కిందకి ఇలా వెళ్ళిపోతుంది. మేము నడుచుకుంటూ ఇంకా అలా వెళ్తున్నాం. ఎక్కువే వెళ్దాం, జస్ట్ కొంతవరకే సేఫ్. ఎక్కడ వరకు సేఫ్ అనిపిస్తే అక్కడ వరకు వెళ్ళి
ఇట్లా ఇంకా కిందకు ఉంది బై, కిందకి ఇంకా బాగుంటుంది కదా. కిందకి ఎలా వెళ్తాం? ఇంకెందుకు వెళ్దాం అనుకుంటున్నా నాకు తెలిసి. ఇదే పెద్ద టాస్క్ ఇది ఎక్కడం. అది దిగినప్పుడు దిగాము, ఎక్కడం ఈజీయే, దిగడమే కొంచెం కష్టం ఇదే. ఎందుకంటే వాలుగా ఉంది కదా, జారే ఉంటే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోవడమే. ఏంద్రయ్యా ఏం చేస్తుండవు పక్కన కూర్చొని? చెప్పరయ్యా ఏం చేస్తుండవు? నేచర్ కాలా? నేచర్ కాల్. ఈడు పొల్యూట్ చేసేస్తున్నాడు నేచర్ కాల్ అని చెప్పి ఇక్కడ కూర్చొని సైలెంట్గా. సో ఇలాంటి వాళ్ళ వల్లే. రతిబల్లి వాటర్ ఫాల్స్ మరీ ఫ్లాప్ అని చెప్పను, అలా అని సూపర్ అని చెప్పను, ఓకే బాగానే ఉంది. మేబీ రైనీ సీజన్లో ఇంకా బాగుండొచ్చు. ఇప్పుడు మేము ఇంకా తలమల్లి కూడా వెళ్ళట్లేదు, వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాము. కొంచెం నిన్న నైట్ బాగా గాలి ఎక్కువ ఉంది కదా, ఆ గాలికి హెడేక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ క్యాంపింగ్ చేసే అంత మూడ్ కూడా లేదు మా కోసం. వైజాగ్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. సో ఇక్కడ నుంచి వైజాగ్కి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతాం. సేమ్ రూట్ సుంకీ ఘాట్ దిగి వచ్చిన రూట్లోంచి వెళ్తాం. దీనికే సుంకీ ఘాట్ చాలా డేంజర్ అంటారు. సరే లారీ ఎలా తిరగబడిపోయిందో. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి, ఇది కూడా ఫ్రెష్గా ఇప్పుడే అయినట్టుంది. జస్ట్ మాలిక్ తోడా గల్తీ హోగాయే. ఎవరికైతే ఏం కాలేదు, సేఫ్గా జస్ట్ తిరగబడిపోయింది అంతే వెహికల్. వెళ్దామా? ఎందుకు వెళ్దాం అంటే వెళ్దాం. వద్దొద్దు, ఇతను డ్రైవర్ పైకి ఎక్కాడు. ఈ వ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.